మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఇదిన దేవుని వాక్యం అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవునికిని, అదేవిధంగా మన హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్ అయినటువంటి తల్లి సంఘమైనటువంటి ప్రథమ కాపరి గారైనటువంటి జి శ్యామలయ్య గారికి, అదేవిధంగా ప్రశాంత్ దేవుడన్న గారికి, ఈ సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, కూడొచ్చిన మీ అందరికీ నేను ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? కొద్దిమంది సపోర్ట్ చేయట్లేదు. అయ్యా బాగున్నారా? నిజంగా ఆనందించడానికి మనకు పెద్దగా రీజన్స్ ఉండవు. మూడిగా ఉండడము, ఎప్పుడు కోల్పోయినట్టుగా ఉండడము, ఇంకంతా అయిపోయింది నా బతుకు అన్నట్టుగా ఉండడము అది దేవుని సెలవు కాదు. బైబిల్ సెలవిస్తే అది ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును. ఒకవేళ మనం సంతోషపడాల్సి వస్తే, భర్తను బట్టి సంతోషపెట్టడానికి అంత సక్కనోడేం కాదు, భార్యని బట్టి సంతోషపెడదామంటే ఏమేమంత పరిశుద్ధురాలేం కాదు. సో మరి మన రిలేటివ్స్ని బట్టో లేకపోతే ఇంకొకరిని బట్టో ఆనందించడానికి మనుషులు మనకు ఏం మిగల్చరు. వాళ్ళతోటి అంతలోకే హ్యాపీగా ఉంటాము, అంతలోకి బాధ వాళ్ళు మిగిల్చి వెళ్ళిపోతారు. మీ ఇళ్ళకి ఎవరైనా పండగలకు చుట్టాలను పిలిపించుకోండి, 2-3 రోజులు బాగా మంచిగా తిని పోయేటప్పుడు ఏదో గొడవ పెట్టిపోతారు. చివరికి మనకు ఆయాసాన్ని, దుఃఖాన్నే మిగిలిస్తారు. అందుకే ఆనందించాల్సి వస్తే మన బలాన్ని బట్టి కాదు, మన అందాన్ని బట్టి కాదు, మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనం కలిగి ఉన్న వనరులను బట్టి కాదు. ఒకవేళ ఆనందించాల్సి వస్తే ఎవరిని బట్టి ఆనందించాలంటే, అమ్మ ఎవరిని బట్టి? మీ పక్కలను చూసి చెప్పండి, ప్రభువుని బట్టి ఆనందపడు. ఆమేన్. ఎవరిని బట్టి? సంతోషము అనేది తాత్కాలికమైనది, ఆనందం అనేది శాశ్వతమైనది. మరి అదేంటి పాస్టర్ గారు, సంతోషం ఆనందం ఒకటి కాదా? అబే కాదు. సంతోషాన్ని హ్యాపీ అంటారు, ఆనందాన్ని రిజాయిస్ అంటారు. సంతోషం అనేది ఎలాంటిదంటే ఇట్స్ ఎ టెంపరవరీ. లైక్ ఎట్లాంటిదంటే, నేను iPhone 16 కానీ ఈరోజు కొనుక్కున్నాను అనుకోండి, ఆ iPhone 16 Pro Max చూసుకుంటా మహా అంటే ఒక 2-3 రోజులు, ఒక వారము ఐఫోన్ అని తిరుగుతాను. వారం తర్వాత నాకు దాని మీద ఉన్న మోజంతా వెళ్ళిపోతుంది. ఓ 10,000 పెట్టి షేర్ కొన్నారనుకోండి, ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, 2వ-3వసారి తీసి పక్కన పడేస్తారు అంతే. సంతోషం అనేది శాశ్వతమైనది కాదు. అందుకే హబక్కూకు భక్తుడు అంటాడు, హబక్కూకు గ్రంథం 3:17 అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు కాపు కాయకపోయినా, శాలలో ఉండాల్సిన పశువులు లేకపోయినా, ఏవి ఉన్నా అందరు చెప్పండి, ఏది ఉన్నా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ప్రమోషన్లు వచ్చినా రాకపోయినా, అనుకున్నట్టు సక్సెస్ అయినా కాకపోయినా, యెహోవా యందు ఆనందించదను. ఆమేన్. అది అలవాటు అయింది అనుకోండి, మీకు ఏవి ఉన్నా లేకపోయినా ప్రభువా నువ్వు ఉన్నావు కదా, దాన్ని బట్టి నీకు వందనాలని చెప్తారు. సో ఎవరిని బట్టి ఆనందం? మనుషులను బట్టి కాదండి, వనరులను బట్టి కాదు. ప్రభునందు ఆనందించడం నేర్చుకుందాం. ఖచ్చితంగా నలిగిపోయిన మనసు ఎముకలనంట రోజు రోజుకి ఏం చేస్తుందంటే ఎండిపోచేయును. సామెత గ్రంథంలో రాయబడిన పదము. నలిగిన మనస్సు. సిస్టర్, నువ్వు కానీ అలా దిగాలుగా కూర్చొని బాధపడుకుంటూ కూర్చున్నావు అనుకో, రోజు రోజుకి ఏమైపోతావు తెలుసా? నువ్వు ఇంకా క్షీణించిపోతావు. జుట్టు ఊడిపోతుంది, బలము తగ్గిపోతుంది. ఏందయ్యా నువ్వు 30 ఏళ్ళ పోరాగాడివి అంకుల్లాగా తయారైనావు అంటారు అందరూ. అన్నీ అందుకే బైబిల్ ఏమంటుందంటే
నువ్వు. అర్థమైందా? మూరెడు ఎక్కువ చేయలేవు. ఓయమ్మ మీరు వేరే చోటికి పోయినారు. మీరు చింతించి మూరెడు ఎక్కువ చేయలేరు, మూరెడు మన మన చేతిలో ఏది లేదు. ఏదైనా చేయాల్సి వస్తే ఎవరు చేయాలి? అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర అద్ది ఇదని పెద్దగా ఆశలు పెట్టుకోకండి. ఒక మాట చెప్పండి, జగత్తు పునాది వేయబడక మునిపే నా గురించి నీ దగ్గర ఆల్రెడీ ఇట్స్ డన్. ఇప్పుడు కొత్తగా ఏం రాయట్లేదు. ఆల్రెడీ నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆల్రెడీ రాయబడి ఉంది. ఏం పుట్టకముందు? భూమి ఆకాశము సృష్టి ఏది కలగనప్పుడు, అసలు ఆదాం అనేటోడు లేనప్పుడే గాడ్ యు నో హూ యు ఆర్ ఇన్ ద లార్డ్. ప్రభువులో నువ్వెవరో ఆయన లెక్కేసి పెట్టేశాడు. అందుకే ఏం చెప్పాలంటే, నా పట్ల నీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంటుంది కదయ్యా. ఇప్పుడు నేనేమనుకొని వచ్చినా మీరు ఒక ప్లాన్ అనుకొని ఉన్నారనుకోండి, మీరేమంటారంటే, పాస్టర్ గారు అది కాదు, మేము వేరేది అనుకున్నాము, దాన్ని ఫాలో అయిదామంటారు. ఎందుకు? ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంది కాబట్టి. ఈరోజు మన ఆలోచనలు పక్కన పెట్టి, ప్రభువా నా పట్ల నీ ఆలోచన ఏదుంటే నీ ప్లాన్ కానిచ్చేయి, నా ఆలోచనలు వద్దు. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. వాక్యంలోకి వెళ్దామా? బైబిల్ తెచ్చుకున్నారా? ఎక్బార్ బతావ్, ఒకసారి చూపించారా? నాకు కొన్ని చేతులలో కనబడట్లేదు. ఏదున్నా లేకపోయినా అమ్మ ఏం కలిగి ఉండాలి? దయచేసి బైబిల్ మాత్రం మర్చిపోవకండి. బైబిల్ని పట్టుకొచ్చుకోండి. బైబిల్ తెచ్చుకునేటప్పుడు దాపరికంగా తెచ్చుకోకండి, దర్జాగా తెచ్చుకోండి. ధైర్యంగా పట్టుకొని తిరగండి చేతితోటి. ఆమెన్. వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి బుక్ ఆఫ్ సాల్మన్, సాంగ్ ఆఫ్ సాల్మన్, పరమగీతములు ప్రార్థనాపూర్వకంగా 4వ అధ్యాయము. పరమగీతములు 4వ అధ్యాయము. దేని తర్వాత ఉంటుందండి? ప్రసంగి దేని ముందు ఉంటుంది? సామెతలు. మీకు 66 పుస్తకాలు అలా షార్ట్ కట్ ఫామ్లో నేర్పిస్తాను. ఈరోజు కాదులేండి. 4వ అధ్యాయం 16వ వచనం అండి, చివరి వచనం. అమ్మ 4వ అధ్యాయంలో చివరి వచనం చదువుతల్లి. ఉత్తర వాయువు అమ్మా ఏ తెంచుము, దక్షిణ వాయువు నా ఉద్యానవనము మీద నుండి దాని పరిమళములు నా ప్రియుడు. చివరి లైన్ జాగ్రత్తగా అందరు గమనించండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చెయ్యునుగాక, ఆయనకిష్టమైన ఫలాలు అతడు భుజించును గాక. ఈ వాక్యాన్ని రాసిన వ్యక్తి పేరులోనే ఉంది ఆల్రెడీ. నేను ఇంగ్లీష్లో చదివాను దాన్ని. ఆ బుక్ని ఏమంటారు? సాంగ్ ఆఫ్ సాల్మన్. ఆ పుస్తకం రాసిన వ్యక్తి పేరే సొలొమోను. సొలొమోను మొత్తము 3 పుస్తకాలు రాశాడు. 66 పుస్తకాలలో సొలొమోను గారు మొత్తము 3 పుస్తకాలు రాశారు. ఒక పుస్తకం పేరు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం, ఇంకా 2 ఉంటాయి. ఏంటి? సామెతలు. బ్రదర్స్ కూడా చెప్తే నేను వినాలని వెయిట్ చేస్తుంటాను. నేను కొంచెం మేలు వర్షన్ అన్నట్టు వాళ్ళ వైపే వింటుంటాను. మా బ్రదర్స్ ఏమైనా నోరు తెరిచి చెప్తారేమో అని వెయిటింగ్ అన్నట్టు. బ్రదర్స్ చెప్తారా? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 3టిని రాసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మహాజ్ఞాని. సారు పెద్ద ముదురు, మామూలు ముదురు కాదు. ఆయనంత జ్ఞానవంతుడు ఇంకా పుట్టలేదు, పుట్టబోరని బైబిల్ చెప్పింది. అంత జ్ఞానవంతుడు. ఆయన రాసినటువంటి ఈ పరమగీతాలలో మొత్తం 8 అధ్యాయాలు. మీ బుక్లో అన్నీ ఉన్నాయండి? ఎన్నే ఉన్నాయా?
8 అధ్యాయాలు, 117 వచనాలు, 117 వర్సెస్. అందులో ఒక వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేస్తూ ముందుకెళ్ళబోతున్నాము. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వెం చెయ్యును గాక. దేవుని యొక్క ఉద్యానవనం. ఉద్యానవనం అంటే తోట. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి తోట పేరేంటో తెలుసా? మీరు కొంచెం చెప్పొద్దు అంటే వాళ్ళు కూడా చెప్తుంటారు, మీరు చెప్పేసరికి దగ్గర ఉన్నారు కదా, మీ వాయిస్ నాకు తొందరగా ఇదవుతుంది. బైబిల్లో ఉన్న మొట్టమొదటి తోట ఏదేను తోట. బైబిల్లో ఉన్న మొట్టమొదటి చర్చి ఏదంటే ఏదేను చర్చే. ఏదేను తోట అనే చర్చి. చర్చి అంటే మీరేమనుకుంటున్నారు? ఓ సెంట్రల్ ఏసీ పెట్టుకొని, ఓ జేబిఎల్ బాక్సులు పెట్టుకొని, ఒక సూట్ వేసుకొని ఒక పాస్టర్ గారు ఉంటే అనుకుంటున్నారా? సంఘం అంటే ఏంటో తెలుసా? ఇద్దరు లేక. మనకు చాలా రకాల సంఘాలు ఉన్నాయి. లైక్ మీకు అర్థం కావడానికి చెప్తాను. విద్యార్థి సంఘాలు విన్నారా? మహిళా సంఘాలు విన్నారా? పొదుపు సంఘాలు, విన్నారా ఇటువంటి పదాలు? సంఘాలు అంటే చర్చిలు కాదండి, ఇద్దరికంటే ఎక్కువగా గ్యాదర్ అయి ఉండేటువంటి ఒక గ్రూపు. ఇట్స్ కాల్డ్ ఏంటి అది? ఆ గ్యాదరింగ్ను సంఘం అంటున్నాం. ఇద్దరికంటే ఎక్కువగా. మరి ఏదైనా తోటలో సంఘం ఎట్లన్నారు పాస్టర్ గారు అంటే, దేవుడు వచ్చేసరికి ప్రతిరోజు ఒక ఫ్యామిలీ సాపేసుకొని రెడీగా కూర్చొనేది ఈవినింగ్ ప్రేయర్కి. ఏ ఫ్యామిలీ? మీ ఫ్యామిలీ. మీ ఇంట్లో కొంచెం అది ఉందామా? ఏది? కుటుంబ. లేకపోతే దయచేసి మొదటి ఆదివారం ఈ సంవత్సరంలో ఈ రోజు నుండి అయినా ప్రారంభించండి. మా ఆయన కూర్చోడు సార్, ఆయన పక్కన పెట్టు, నువ్వన్నా స్టార్ట్ చేయి. ఏదో ఒక రోజు ఆయనలో మార్పు వస్తుంది. ఆమేన్. మనోళ్ళు ప్రారంభించరు కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద, మా భార్య మంచిది కాదు సార్, ఆమె మారలేదు. నువ్వు మారినావుగా, నువ్వు స్టార్ట్ చేయి. నెగిటివ్ను హైలైట్ చేయడం పెద్ద గొప్పేం కాదు, దాన్ని పాజిటివ్ వేలో చూపించడమే గొప్పతనం. ఆమేన్. అది జరగబోతుంది మన చర్చిలో. ఆమేన్. వాక్యంలోనికి రండి. ప్రతిరోజు ఆయన వచ్చేసరికి ఆ ఫ్యామిలీ రెడీగా కూర్చునేటోళ్ళు. తండ్రి అయినటువంటి దేవుడు సాయంకాలం వచ్చి, ఏం బ్రదర్ స్టార్ట్ చేసుకుందామా అనేటోడు. అలా వారి సహవాసము 3 పూలు 6 కాయలాగా సాగిపోతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ రోజు దేవుడు వచ్చాడు. వచ్చేసరికి రోజు కూర్చొనేటువంటి ఈ సహవాసము, రోజు సాపేసుకొని రాగానే ప్రైజ్ లార్డ్ అయ్య గారు అనేటువంటి ఫ్యామిలీ ఆ రోజు లేరు ఎవరు ఆ ఇంట్లో. ఆయన రాగానే, మన భాషలో చెప్తున్నాను అంతే, రాగానే బ్రదరు ఎవరైనా లోపట ఉన్నారా? బ్రదర్ లేదు, సిస్టర్ లేరు. కోయి బి नहीं है उधर, nobody is there. 3 లాంగ్వేజ్లు చెప్తున్నా, మామూలు విషయం కాదు ఇది. ఎవరు లేరు అక్కడ. దేవుడు అక్కడ అన్న పదము 3:9 వచనంలో, ఆదాము నువ్వెక్కడ? మన లెక్కలో ఫోన్ చేసి, బ్రదరు ఇంకా రాలేదు, ఏమైంది? ఆ లెక్కలు అది అన్నట్టు. నువ్వు ఇంకా రాలేదేంటి? వేర్ ఆర్ యూ ఆడమ్? వేర్ ఆర్ యూ? ఈజ్ నాట్ దేర్. ఏడున్నావు అంటే ఏం చెప్పాలి నరసింహన్న? లెక్క ప్రకారం ఏడున్నావు అంటే ఏం చెప్పాలి? ఏడున్నామో చెప్పాలి. మనోడు ఏం చెప్పాడు తెలుసా? నాదేం కాదు ఇదంతా, పొరపాటు నాదేది, నువ్వు ఒక ఆమెను ఇచ్చినావు చూడు నాకు. అంటే ఎవరిని బదనాం చేయడానికి ట్రై చేస్తుండు? నువ్వు ఇచ్చినావు కదా అంటే ఇండైరెక్ట్గా దేవుణ్ణే, స్త్రీని కాదు. అసలు నువ్వు ఇవ్వకపోయింటే, నువ్వు ఇచ్చిందే నాకు క్వాలిటీ దాన్ని ఇవ్వలేదని చెప్తున్నాడు. నువ్వు ఇచ్చిన ప్రొడక్టే మంచిది. అరే, దేవుని సృష్టినే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఆదమా నువ్వు ఎక్కడంటే, సార్ ఎక్కడో జంగల్లో ఉన్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. దేవునికి అర్థమైపోయింది. నేను చెప్పాను కదా బ్రదర్, నేను పలాంటి ఆయనకు వస్తానని. నువ్వెందుకు నేను తినొద్దన్న దాన్ని
2:17 అయ్యా రాయబడి ఉంటుంది ఆది కాండంలోనే, తిను దినమున నిక్షయముగా. క్లియర్గా ఉంది, డోంట్ డూ దట్, స్పష్టంగా ఉంది ఆ పని చేయకని. అయినా మనోడు ఏం చేసిందంటే, ఆ ఫ్యామిలీ ముదురు ఫ్యామిలీ, ఆ అమ్మగారి దగ్గరికి ఒక బ్రదర్ వచ్చాడు. హలో సిస్టరు, మనం డైరెక్ట్గా అన్యుల్లాగా వచ్చి మాట్లాడితే వాళ్ళ ఇంట్లోకి రానియం కదా. అందుకు వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారంటే, మేము కూడా చర్చికి పోయేటోళ్ళమే. ప్రైజ్లా అమ్మా, ఏంటి మేము కూడా చర్చికి పోయేటోళ్ళమే. సిస్టరు, ఈ సిస్టర్ అనేసరికి ఈయన బ్రదరే అనుకొని పాపం ఈమె మాట కలిపింది. ఇది నిజమా అని స్టార్ట్ చేసింది. మ్యాటర్ ఏంటో తెలియదు అన్న, అంతే కదా. అంటే నువ్వు ఏందంటే అసలు ఏం మాట్లాడుకుంటారు నాకు తెలియదు కదా టాపిక్ అని అడగాలి కదా. అడగలేదు. ఇది నిజమా అనగానే స్టార్ట్ చేసింది. ఆ పండు రోజు చూసే పండే, కానీ ఈరోజు దాన్ని చూస్తుంటే కళ్ళకు జిగేలు కనబడుతుంది. అది అక్కడ రాయబడింది. ఎలా కనబడిందంట? రోజు చూస్తలేరా? మరి రోజు చూస్తలేరా? రోజు చూసేది అదే పండు. ఈరోజు ఏమైందో తెలియదు. రోజు చూస్తున్నట్టు ఈరోజు లేవే. సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరిగింది. అలా ఎవరు మార్చేశారంటే సాతానుగాడు. సహవాసం లేదు. ఏదేను తోటలోనికి ఆ రోజు దేవుడు వచ్చాడు. ఈరోజు తిరిగి మరలా తన తోటలోనికి, తోట అంటే సంఘము అయ్యా, తోట అంటే సంఘము. అక్కడ రాయబడింది నా ప్రియుడు తన తోట. అక్కడేమో కొంచెము గ్రామర్ వాడబడింది, ఉద్యానవనము. మన వాడుక భాష తోట లేకపోతే సంఘం. తన సంఘములోనికి తన ప్రియుడు వచ్చునుగాక. వేయించేనుగాక మీన్ వచ్చునుగాక. అయ్యా వచ్చిండా లేదా? మన మధ్యలో ప్రియుడు ఉన్నాడంటారా? మీరే ఉన్నారా? ఆయన లేకుండా మీరు ఎంతమంది ఉన్నా లాభమేం లేదు. ఎవరుండాలి? ఉన్నాడంటారా మన సంఘంలో? క్లారిటీగా చెప్తలేరు. ఆ కారణంలో ఉన్నట్టు సిస్టర్, మన చర్చిలో దేవుడు ఉన్నాడంటారా? ఏమో నాకేం కనబట్లేదే అంటారు. ఎప్పుడు దేవుడు ఉంటాడంటే మత్తయి సువార్త 18:20 ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి, మీన్ యూనిటీ. ఇట్స్ కాల్డ్ ఏ యూనిటీ. ఇద్దరు సమ్మతించకుండా కూడి నడుచుదురా. ఇప్పుడు తాగుబోతోళ్ళు అంటే ఎవరు తిరుగుతారో తెలుసా బ్రదరు? తాగుబోతోళ్ళే తిరుగుతారు. ఒకవేళ తాగుబోతానంటే తాగని నువ్వు తిరిగిరావు అనుకో, నిన్ను కూడా ఏమంటారో తెలుసా? వీడు కూడా అదే బ్యాచే, అందుకే వానంట తిరుగుతున్నాడు అంటారు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడైతే ఏకీభవిస్తాదో సంఘము దేవునితో కూడా. దేవుడు అంటే డైరెక్ట్గా లేడు. ఇప్పుడు ఎవరు ఉంటారంటే దేవుని రిప్రజెంటర్ అయినటువంటి దేవుని సేవకుడు. దేవుని సేవకుడు దేవుని వాక్యానుసారంగా ఏదైతే చెప్తుంటాడో ఆ వాక్యానుసారంగా దాన్ని మనం ఏకీభవించినప్పుడు దేవుని కార్యాలు జరగడము సంఘములో, కుటుంబాలలో స్టార్ట్ అయిపోతాయి. ఆమేన్. ఈరోజు మనమందరము, మనకందరికి ఏక మనసు వచ్చునుగాక. ఆ రోజు మేడగది పైన 120 మంది పోయినారు. ఎంతమంది? ఓ సిస్టరు, ఓ సిస్టర్, నన్ను చూడు. నువ్వు అట్లా అంటున్నావు కదా, దేవుడు కూడా నేను చూసి అట్లే ముద్దాడుతుంటాడు. నీ మనవరాలను చూసుకొని అంతా, నీ పిల్లలను చూసుకొని ఇంత ఇదవుతున్నా కదా, దేవుడు కూడా మనల్ని చూసి నా బిడ్డ, నా కొడుకు, పాసిగారుతున్నా కూడా లేచి ఉదయం లేవగానే బిడ్డలకు మనము మన పిల్లలకి ముద్దు పెట్టేస్తాం. వాళ్ళు మనకి ఎప్పుడు కంపు కొట్టరు. దట్స్ కాల్డ్ ఏ ఎఫెక్షన్. వాత్సల్యత అంటది బైబిల్ దాన్ని. దేవుని సన్నిధిలో ఏకీభవిస్తే ఆయన ఉంటాడు. నా ప్రియుడు తన సంఘములోనికి వచ్చునుగాక. వచ్చాడు. ఆమేన్. మీరందరూ చెప్పారు కదా ఉన్నాడని. మీరు ఉన్నాడన్నారు కాబట్టి నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తున్నాను. మన సంఘంలో దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్.
వచ్చిన ఆయన ఇప్పుడు ఎందుకోసం వచ్చినాడంటే, ఇప్పుడు లాస్ట్ లైన్ చదువుతాను. తనకిష్టమైన అయ్యా దేనికోసం వచ్చాడు అయ్యా? వచనం లాస్ట్ పరమగీతాలు 4వ అధ్యాయం 16వ వచనంలో లాస్ట్ లైను, తనకిష్టమైన ఫలములు అతడు. ఆయన ఎందుకు వచ్చాడయ్య అంటే ఆయనకిష్టమైన పండ్ల కోసం వచ్చాడు, తనకిష్టమైన ఫలాలను తినడానికి వచ్చాడు. ఈరోజు దేవుడు మన మధ్యలోకి వచ్చాడు, స్తోత్రం. ఇప్పుడు ఆయన దేనికోసం సెర్చ్ చేస్తున్నాడు? ఎవరైనా ఫలాలు కలిగి ఉన్నారేమో అని చూస్తున్నాడు. ఏంటయ్యా ఆయన భుజించడానికి వచ్చారంటున్నారు, దేవుడు తిండిపోతాడా ఏంటి? అవే కాదు. ప్రకటన గ్రంథములో రాయబడి ఉంటుంది 3వ అధ్యాయము 19-20 వచనాల్లో, ఇదిగో నేను ఇట్లా కొడుతున్నాను, మీరు నన్ను గమనించట్లేదా? ఏంటి ఇట్లా ఇలా నాకు చేస్తున్నారంటే ఏంటి? మీరు కొంచెం క్యాచ్ చేసినారు, థ్యాంక్ యూ అమ్మ. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి ఎవరైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను వానితో కూడా కలిసి అరే మళ్ళీ భోజనం చేస్తా అంటాడు. నేను మీ దగ్గరికి వచ్చి ఆల్రెడీ ప్రార్థన చేస్తా అని చెప్పిండా? మీ దగ్గరికి వచ్చి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా అని చెప్పిండా? ఏం చేస్తా అన్నాడు? భోజనము అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సహవాసము. ఆమేన్. అందుకే ప్రభు బల్లాను ఏమంటారంటే భోజన సహవాసము. అక్కడ రాయబడి ఉంటుంది ఒక పదము, నన్ను, ఇది నా శరీరము. రాయబడిందా? ఇది నా శరీరము. శరీరాన్ని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు చిత్తం అయితే ఒకవేళ ఎప్పుడైనా బల్లారాధన గురించి నేను మాట్లాడితే చెప్తాను మీకు. ఆ శరీరాన్ని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? వాక్యంలో ముందుకెళ్తున్నాం. దేవుడు సంఘంలోనికి వచ్చాడు, స్తోత్రం. వచ్చిన ఆయనకిష్టమైన అయ్యా మనకు మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఫ్రూట్ మార్కెట్కి, అక్కడ ఎన్ని కనబడ్డా ఏవి పడితే అవి కొనుక్కోము. నీకు ఏ ఫ్రూట్ అయితే ఇష్టమో, కొద్దిమందికి బనానా ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి మీకు ఇష్టం ఉన్నట్టు ఏమన్నా చెప్పండి కొంచెం ఉంటే, యాపిల్, ప్రోమోగ్రానేటు, సపోటా, కివి, వాటెవర్ మీకు ఏవి ఇష్టమైతే వాటిని మాత్రమే కొనుక్కుంటారు. దేవునికి కూడా కొన్ని ఇష్టమైన ఫలాలు ఉన్నాయి, ఇష్టమైన ఫ్రూట్స్ ఉన్నాయి, వాటి కోసం మాత్రమే వచ్చి ప్రతి ఒక్క చెట్టు ఇట్లా ఏమైనా కాసిందా అని చూస్తున్నాడు. అంటే ఆ చెట్టు ఈరోజు సంఘములో నాటబడిన నువ్వే. ఈరోజు నీ దగ్గరకు వచ్చి, బ్రదరు నాకు నీ పేరు తెలియదు కానీ దేవుడు నేను ఏం చేస్తుంటాడంటే, బ్రదర్ దగ్గర ఏమైనా ఫ్రూట్ దొరుకుతుందా? యు ఆర్ సర్చింగ్. నీ దగ్గర ఆయన ఒక ఫలము కోసము ఎదురు చూస్తున్నాడు. దేవునికి నచ్చిన ఫలాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అందులో మనందరికీ ఓవరాల్గా తెలిసిన ఫలాల పేర్లు చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ. ఆశ నిగ్రహం అంటే తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. నాకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళా వస్తే ఎవరైనా చూపిస్తారు, వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటే దాన్ని ఏమన్నదంటే బైబిలు ఆశా నిగ్రహం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు చేసే పని ఏంటో తెలుసా అండి? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి పత్రిక దొరికిందమ్మా ఎవరికైనా? నేను 2వ తిమోతిలోనికి వచ్చినాను సిస్టర్. దేవుడు మనకు 7వ వచనమే, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల. అయ్యా ఇంద్రియాలంటే మనకు తెలుసు కదా, తెలుసా తెలియదా? సెన్సర్స్ అండి, 5 సెన్స్ మనకు ఉన్నాయి కదా. ఏంటంటివి? కండ్లు, ముక్కు, నోరు, చెవులు. నా మనసు నా మాట వింటలేదు, మరి ఇంకెవరి మాట వింటుంది? నా కళ్ళు నాకు తెలవకుండానే అక్కడ చూస్తున్నాయి. అర్రే అట్ట అవుతుంది అంటే నీ మీద నీకేం లేదంటే గ్రిప్పు లేదు నీకు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నిన్ను నడిపిస్తే నువ్వేం చేస్తావంటే ఇంద్రియాలను కంట్రోల్, ఆమెకు రాయబడింది ఇంద్రియ నిగ్రహము గల
ఆత్మను. అమ్మా, ఏ ఆత్మ? ఆ ఆత్మ మనందరి మీదకి దిగివచ్చునుగాక. ఏ ఆత్మ? కంట్రోల్ చేసుకోలేంది కాదు, చేసుకోగలిగింది. ఉప్పు కారం తిన్నాక ఎవరికైనా వస్తాయి, కామన్. కానీ వాటిని ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోగలగాలి. దేవుడు ఎందుకు వచ్చాడు సంఘంలోకి? ఇష్టమైన. ఈరోజు బైబిల్లో దేవునికి నచ్చిన ఒక ఫలం గురించి చెప్పి నేను ముందుకెళ్తాను. బైబిల్లో యేసుప్రభు కంటే ముందు ఒక ఆయన వచ్చాడు. దాదాపు 6 నెలల ముందు వచ్చాడు యేసుప్రభు కంటే. ఎవరైనా? బాప్తిసం ఇచ్చే యోహాన్ గారు. ఆయన యోర్దాను నది తీరాన నిలబడి ప్రజలకు బాప్తిజాలు ఇస్తున్నాడు. ఒకరోజు ఒక బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్కి బైబిల్లో పెట్టబడిన పేరు పరిసయ్యులు, సద్దుకయ్యులు. వాళ్ళు వచ్చి, ఏంది అందరికి బాప్తిజాలు ఇస్తున్నావు? తీసుకుంటే పోతాం అక్కడికి, అయితే మాకు కూడా ఇచ్చేయి. ఏంది అది? బాప్తిజం. అయ్యా, మన చర్చిలో బాప్తిజం తొట్టి ఉంది కదా, నీట్గా కడిగి పెట్టేసేయండి. ప్రతి నెల బాప్తిజాలు జరగబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం అయిపోయినాక బాప్తిజం తీసుకున్న వాళ్ళను నేను నిలబెట్టించి వాళ్ళ పేర్లు రాయించుకుంటాను. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. క్రిస్టమస్ అయిపోయేలోపు మీరందరూ బాప్తిజాలు తీసుకొందురుగాక. ఆమేన్. ఆయన బాప్తిజాలు ఇస్తుంటే కొద్ది మంది వచ్చినారు, మాకు కూడా బాప్తిజం ఇయ్యని. ఆయన అన్నాడు, మీరు సర్ప సంతానం అన్నాడు. వాళ్ళకు, ఎవరిని పట్టుకొని ఏమంటున్నావయ్యా? ఎవరి పిల్లలు మీరు? మీరు పాంపిల్లలు. అమ్మా, ఆ మాట అంటే ఎవరికైనా. వాళ్ళు వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? మాకు కూడా బాప్తిసమే. ఈయన ఏమన్నాడంటే, మీరు 3వ అధ్యాయంలోనికి వచ్చేసేయండి. మత్తయి సువార్త 7వ వచనం నాయన. బుక్ ఆఫ్ మత్తయి 3rd chapter 7th verses. పరిసయ్యులోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఈ పదం అందరూ గుర్తుపెట్టుకోండి. మారు మనసుకు తగిన ఫలము పేరు ఇక్కడ కనబడుతుంది. ఆ ఫలం పేరేంటో తెలుసా? వాట్ ఇస్ దట్ ఫ్రూట్ నేమ్? యు నో, రిపెంటెన్స్. మారు మనసు అనే ఫ్రూట్ పేరు ఏం పేరు? మారు మనస్సు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఈరోజు దేవుడు తన సంఘములోనికి వచ్చాడు. ఆ సంఘములో నాటబడిన చెట్టు అనబడుతున్న విశ్వాసులమైన నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు. ఏమిటి కోసం చూస్తున్నాడంటే, నువ్వు మారు మనసు పొందావా లేదా? పొందినారా? మీ పక్కన చూసి అడగండి, కోపం వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా. మనం కానీ హెబ్రోనుల దగ్గరికి కానీ పోయినామనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? రక్షణ పొందినావా అంటారు. పెంతెకోస్తల దగ్గరికి వెళ్ళినామనుకో, ఆత్మను పొందుకున్నావా? బాప్టిస్ట్ చర్చిల దగ్గరికి వస్తే ఏమంటారో తెలుసా? బాప్తిసం తీసుకున్నావా? ఆమేన్. మారు మనస్సు పొందారా? ఈరోజు మన వాక్యము దేవునికి నచ్చిన ఫలాలలో మొట్టమొదటి ఫలము మారు మనస్సు. నేను ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకుంటున్నాను, నీకు నువ్వు కూడా వేసుకో. సంవత్సరం క్యాలెండర్ మారిపోయింది, 26 కూడా వచ్చింది. నేను మారినానా? మారడం అంటే బ్రదరు, ఒకప్పుడు రైట్లో దుక్కునేటోని ఇప్పుడు లెఫ్ట్లో దుక్కుంటున్నా, అది కాదు. ఒకప్పుడు నార్మల్ పాయింట్లు వేసుకుంటాను, ఇప్పుడు జీన్స్ పాయింట్లు వేసుకుంటున్నా, అది కాదు. మారు మనసు అనేది మనస్సు మారి ఉండాలి, బయట కనబడే స్ట్రక్చరు కాదు. దేవుడు వచ్చి ఒక ఫలం కోసము ఆ చెట్టును వెతుకుతున్నాడు. ఏదైనా ఫలము, ఆ ఫలం పేరేం పేరు? మారు మనస్సు. ఒక ఆయన, 2 వ్యక్తులు చెప్పిన వాక్యంలోకి వెళ్తాను ఈరోజు. మనం ఈరోజు చదువుకున్న వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి బ్రదర్ 21 దాకా చదివినావా? ఏమో వాళ్ళు చెప్పినారు, నేను చదివేసిన అంటావా? 1 నుంచి 21 దాకా చదివినాం. అందులోనికి మనం వెళ్ళబోతున్నాం. ఒక ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. నీ కోసము నేను, గుర్తుపెట్టుకో అయ్యా,
నీకోసమే నేను సావనైనా చస్తానన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఏ నుంచి చెప్తున్నావు ఈ పదం? నిజంగా నువ్వు నా కోసం చనిపోతావా? జస్ట్ వెయిట్ చేయి. ఈరోజు రాత్రి తెల్లవారక ముందే ఏ కోనై మేరేకు, నీకు అర్థమవుతుందా? నీ కోసము చావనైనా. నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు కదా, మైకు పట్టుకుంటే మనం భలే మాట్లాడతాం. అదేమో రాజకీయ నాయకులు స్టేజ్లో నిలబడేసి ప్రియులారా మేరే భాయో భాయినో అన్నట్టుగా మనం కూడా మాట్లాడేస్తుంటాం. మైకు పట్టుకొని బాగానే మాట్లాడినావు, కానీ జస్ట్ ఈరోజు రాత్రికే తెలిసిపోతుంది నీ మాట ఎంత నిజమో. అమ్మ ఏమన్నాడు? నీ కోసం చచ్చిపోతా. నీ పానం ఆయన అడిగిండా? అడిగిండా? మనం ఓవర్ యాక్టింగ్లు చేస్తాం. మన పాటల్లో ఎంత అబద్ధాలు ఉంటాయంటే, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్ట నిష్ఠురా. వాటే సింగర్స్. ఇంత బాగా వాడినాం కదా, ఏమైందమ్మా చర్చికి రావట్లేదంటే, నీకేం చెప్పాలి పాస్టర్ ఎన్ని కష్టాలో. అంతకుముందు ఆదివారమే మైకు పట్టుకొని నీ మాట సాలయ్యా, నీ సూపు, నీ తోడు. చిన్న శోధన వస్తే చాలు, చిన్న నష్టం జరిగితే చాలు, చిన్న ఇబ్బంది జరిగితే చాలు, మీకు అర్థమవుతుందా? దేవుణ్ణి వదిలేసిపోయే ప్రజలందరూ చావనైనా చేస్తా అన్నాడు. అంత దాకొద్దు బ్రదర్, చూద్దాం నువ్వెంతవరకు చూద్దాము. నువ్వు మారినాను అనుకొని నా కోసం ఏదైనా చేస్తానో కదా, నువ్వు మారలేదు. ఆయన అన్నాడు, లేదు నేను మారినా. ఒక చిన్న పాప వచ్చింది అక్కడ రావాలంటూ, ఒక చిన్నది మత్తయి సువార్త 26 వెళ్ళిపోండి. ఒక చిన్నది వచ్చింది. అంకుల్ నేను నిన్ను, ఏ అంకులు? పేతురు అంకులు. అంకుల్ నేను నిన్ను ఒక ఆయనతో పాటు చూసిన. ఎవరితో అమ్మాయి? అదే సిలువ వేయడానికి ఈరోజు తీసుకొచ్చినారు చూడు, యేసు ప్రభుతో తిరుగుతుంటే నేను నిన్ను మళ్ళా అనగలవు. మీరు బైబిల్ చదవండి, భలే ఉంటుందా? మత్తయి సువార్త నాయన ఎన్న అధ్యాయంలోకి ఉన్నారు మీరు? 26వ అధ్యాయము లాస్ట్ ప్యాసేజీ. కోడి కొయ్యక మునుపు 70వ వచనం తర్వాత నుంచి ఒక చిన్నది వచ్చింది. 69లో ఒక చిన్నదని రాసి ఉంది. ఆయన ఎవరో నాకు. మళ్ళా కొద్దిసేపటికి తర్వాత మళ్ళీ వచ్చింది ఆ పాప. లేదు నేను నిన్ను ఆయనతో పాటు తిరుగుతుంటే చూసిన. అమ్మ అక్కడ రాబడి ఉంటుంది 72వ వచనంలో, ఒట్టు పెట్టుకుంటాడు, అమ్మ తోడమ్మా నాకు ఆయనకు అసలు సంబంధమే. అంతకు ముందు డైలాగు ఏంటి? భారీ డైలాగు, నీ కోసం నేను చావనైనా. ఇప్పుడేమో ఆ ఊరి పెద్ద కూడా కాదు, ఒక చిన్న పాప వచ్చి ధమ్కిస్తుంది, నేను నిన్ను చూసిన, నేను చెప్తా నీ పేరు. నా పేరు కాదు. అయ్యా భక్తి మాటల వరకైనా, నిజంగా ఏమైనా మారామా? ఈరోజు కబుర్లు చెప్పేటోళ్ళు దేవునికి అవసరం లేదు. పరిస్థితులు వచ్చినప్పుడు నేనున్నాను ప్రభువా అని నిలబడి చూయించేటోళ్ళు కావాలి. ఆమేన్. ఈ పేతురు ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అంతా జరుగుతుందో, ఒక్కసారి అక్కడ పనిష్మెంట్ ఫేస్ చేస్తున్న యేసు ప్రభు ఒక్కసారి నేను ఎరుగను అని చెప్పి ఒట్టు పెట్టుకుంటున్న ఆయన వైపు చూశాడు. ఆ వచనం చదువుతల్లి. 74వ వచనంలో ఒట్టు పెట్టుకుంటున్నాడు. 75వ వచనంలో కోడి నువ్వెవరో ఆ విషయము గుర్తు తెచ్చుకొని, అమ్మ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న పిల్లోడు ఏడ్చినట్టుగా, ప్రభా నేను నీకు కమిట్మెంట్ ఇచ్చాను చేస్తానని, ఒక చిన్న శోధన వచ్చేసరికి నిన్ను విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించాయా, నా పొరపాట్లు మన్నించయ్యా.
అక్కడ రాయబడింది, సంతాపపడి ఏడ్చెను. క్రియలతోడు చూపిస్తున్నాడు. ఇప్పుడు అతిక్రమములు దాచిపెట్టువాడు, సామెతలు 28:13, దాచిపెట్టువాడు. బ్రదర్, ఇలా దేవుని దగ్గర మనము కవరింగ్లు చేయొద్దు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఆయనకు చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా అంటే, నువ్వు చెప్పకపోయినా నువ్వెవరో ఆయనకు బాగా అన్ని తెలిసినోడికి చెప్తే ఇంకా తప్పేముంది? నీ నోరు తెరిచి ఆయన దగ్గర నా పరిస్థితి ఇది ప్రభువా అంటే, తన యొద్దకొచ్చు వారిని, యోహాను సువార్త 6:37, తన యొద్దకొచ్చు వారిని ఆయన ఏమాత్రమో ఏడ్చాడు, చిన్నపిల్లోడు ఏడ్చినట్టు. ఇది కదా మారు మనసు. ఆమేన్, ఆమేన్. గలత్ అయింది, పొరపాటు అయింది అనే విషయం అర్థమైనప్పుడు దేవుని సన్నిధిలో దాన్ని స్కిప్ చేయలేదు, ఎస్కేప్ కాలేదు, సంతాపపడి ఏడ్చాడు. నువ్వు మారు మనసు పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు తల్లి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, నువ్వు రెస్పాండ్ కావాలి. ఆ టైంలో నువ్వు కానీ దేవుని దగ్గర బిల్డప్లు ఇచ్చుకుంటా నేను పరిశుద్ధిని అనుకుంటూ కూర్చున్నావు అనుకో, తర్వాత మారడానికి నీకు అవకాశాలు రాకపోవచ్చు. ఈ సంవత్సరమే ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దయచేసి దేవుని రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు. రెండవ వ్యక్తికి కూడా అవకాశం వచ్చింది. దాదాపు 3 ఏళ్ల నుంచి యేసుప్రభుతో ట్రావెల్ చేసిండు. ఆయన యేసుప్రభు దగ్గర ఈజ్ ఎ ట్రెజరర్. మాలూమే, యూదా ఈజ్ ఎ ట్రెజరర్. మై డియర్ ట్రెజరర్స్, బీ కేర్ఫుల్లీ లిజన్ దిస్ వర్డ్. సంఘములో ఫైనాన్షియల్ మ్యాటర్ ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళ మీద సాతానుగాడు బాగా పనిచేస్తుంటాడు, జాగ్రత్తగా ఉండండి. సంఘములో ఎవరైతే వర్షిప్లో కొయర్ టీంలో ఉన్నట్టు జాగ్రత్త. వర్షిప్ లీడ్ చేసేటోళ్ళు కొయర్ టీంలో ఉన్న వారిని సాతానుగాడు అతి తొందరగా పడేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. లూసిఫర్ అనుకున్నాడు, ఎప్పుడు ఆయనకే నా పాటలు పాడేది, నా మీద కూడా ఒక పాట రాయండ్రా, రాయించేసుకొని పాట పాడించుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు ఏ విషయాల్లో కాంప్రమైజ్ కాడంటే, ఆయన క్రెడిట్ నువ్వు తీసుకుంటాను అనుకున్నావు అనుకో బ్రదరు, ఆయన యాక్సెప్ట్ చేయడు. మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో ఒక ఆయన భలే వాక్యం చెప్పిండు. ఆయన దగ్గరికి అందరు వచ్చి, అబ్బా పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు, అసలు ఇది మానవుని స్వరము కాదు దైవ స్వరమే అని పొగుడుతుంటే, మనోడు దేవునికి మహిమ, దేవుడు వాడుకున్నాడు, దేవునికి స్తోత్రం అనకుండా అంతేనంటావా, మెల్లగా ఎక్కడో చిన్న గర్వం వచ్చి అలా కాలర్ ఎగరేసుకున్నాడు. బైబిల్లోనికి వెళ్ళిపోండి, జాన్ పాస్టర్ బైబిల్లో బయటికి అస్సలు ఓడు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం. కాలర్ ఎగరేసుకున్నాడు. దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్, ఆయనకి ఇవ్వాల్సిన గ్లోరీ, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకి ఇవ్వలేదు. ఆయనకి ఇవ్వకుండా ఈరోజు మై డియర్ బ్రదర్స్ ఒక విషయం వినండి. మీరు బాగా పాటలు పాడుతున్నారు, మీరేం చెప్పాలి? దేవుని కృప నాదేముంది పాస్టర్ గారు. మీరు మంచి వాయిద్యాలు వాయిస్తున్నారు, మీరేం చెప్పాలి? దేవుడు ఆయన కృపను బట్టి నన్ను వాడుకుంటుండు, దేవునికి మహిమ. సంఘములో మీరు ఏ పని చేస్తున్నా మీరు ఏం చెప్పాలంటే, దేవుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చాడయ్యా, ఇందులో అతిశయించడానికి నా గొప్పతనము, నా జ్ఞానము, నా తెలివి ఏది లేదు. నువ్వు మంచి సింగర్వా, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నువ్వు బాగా వాక్యం చదువుతావా, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని పనిలో యాక్టివ్ ఉండగలుగుతున్నావా, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని పనిలో చీపురు కొడుతున్నావా, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఏ చిన్న పని నువ్వు చేసినా దాన్ని బట్టి దేవునికే, ప్రభా నీకే మహిమానాలి. మనోడు చేసిన పని అంటే అమ్మ వచ్చినారా? అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము లాస్ట్ వచనాలలో 22 చదువుతున్నారమ్మా, 23. జనులు ఇది దైవ స్వరమే కానీ మీకు చెప్పినా చేయమట్లే ఉంది అంటే ఎన్నిసార్లు చదివిండొచ్చు నేను ఈ వచనాలను. ఇది దైవ స్వరమే కానీ, ఆ మాట అనేసరికి లెక్క ప్రకారం ఏం చెప్పాలమ్మా? సిస్టరు సాక్ష్యం భలే చెప్పారు సిస్టరు అంటే,
దేవుడు చెప్పడానికి కృపనిచ్చిండు అని చెప్పాలి. బాగా చెప్పినానా? కొద్దిమంది పనికిమాలినోళ్ళు వాక్యం చెప్తారు, కింద కూర్చొని బాగా చెప్పినానా చెప్పడానికి నీది అని నీ సొంత పెత్తనా మీదేమన్నా? అయ్యా ఎవరి కోసం ఇదంతా? నువ్వేం చేసినా ఎవరి మహిమ కోసం? ఈరోజు దయచేసి దేవుని పనిని వేరే వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేయాలని ఇష్టపడకండి. నా గురించి ఒక విషయం చెప్తాను, జాన్ పాస్టర్ గురించి, నా గురించి కాదు. ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే, అంటే నేనే, మీరు నన్ను పొగిడిన నేను అతిశయపడను, మీరు బాగా చెప్పలేదన్న అస్సలు ఫీల్ గాను. ఎందుకంటే దేవుడు చెప్పమన్న దాన్ని మాత్రమే చెప్పేసి వెళ్ళిపోవడం నా పని. ఆమేన్. అందులో మనుషుల పొగడ్తలు, మనుషుల చీదరింపులు నాకు అనవసరం. ఆ పదం అన్నప్పుడు ఈ బ్రదర్ ఏం, అక్కడ పదం చదువునైనా బ్రదర్స్ అవుతారమ్మా, మీరు కొంచెం ఆగండి. 23 వచ్చిన బ్రదర్స్ ఎవరైనా అంటే మన వాళ్ళకి ఇప్పుడు బుక్ పేరు చెప్పాలి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 23 వచనమా, అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ఏంటి బ్రదర్? ప్రభుదూత అతని మొత్తను పురుగులు పడి, అది కానీ ఇప్పుడు జరుగుతాయి. ఎంతమంది పోతారో చర్చిలో నుంచి పురుగులు పడి. ఏమి చేయనందున దేవుణ్ణి అతడు. ఈరోజు నీకు చక్కటి భార్యని ఇచ్చిండు, ఆమెను బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. నీకు దేవుడు మంచి వాహనం ఇచ్చిండు, ప్రభా దీన్ని బట్టి నీకు వందనాలని చెప్పండి. దేవుడు నువ్వు కలిగి ఉన్న ప్రతి బిజినెస్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న ప్రతి ఈవులన్నిటిని బట్టి, అయ్యా నీ కృప లేకపోతే ఈరోజు నేను దీన్ని కలిగి ఉండేటోని కాదు. ఇది నీ కృప, ఇది నీ కృప. ఈరోజు ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నానంటే నేనేదో మంచి వాక్చాతుర్యం కలిగినని కాదు, ఆయన అర్హత లేని నాకు దేవుడు కృపనిచ్చిండు అంతే. ఎవరికి మహిమ ఆపాదించాలి మనము? ఈ బ్రదర్ ఏం చేయలేదు. బైబిల్లో ఒక ఆయన విందు ఏర్పాటు చేశాడు. మందిరంలో ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ కబురు పంపిండు, అయ్యా తొందరగా చర్చికి వచ్చేసేయండి, స్టార్ట్ చేసుకుందాం, తొందరగా చర్చికి వచ్చేయండి, స్టార్ట్ చేసుకుందామని. అయితే ఒక బ్రదర్ ఏం చెప్పాడంటే, లూకాసు వార్తలు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడికి వచ్చేసేయండి. ఒక బ్రదర్ ఏం చెప్పాడంటే, అమ్మ వచ్చినారా లూకాసు వార్తకి 14వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. ఆయన అతనితో ఇట్లా, నేను గొప్ప విందు చేయించి విందు కాలమైనప్పుడు అందరిని రమ్మని పిలవడానికి తన దాసులను పంపించాడు. 18వ వచనంలో ఒకడు చెప్పిన మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అన్నా నేను ఒక పొలం కొన్నాను. అమ్మ ఏం కొన్నాడంట? బ్రదర్ ఆదివారము టైం అయింది చర్చికి వచ్చేసే అంటే, లేదు లేదు నేను ఒక పొలం కొన్నాను, ఇప్పుడు ఆ పొలాన్ని అర్జెంటుగా వెళ్ళి చూడాలి. అరే చర్చ అయిపోయినాక పోతే నీ పొలం ఎటన్నా వెళ్ళిపోతుంది పక్కకు? అయ్యా అది ఏమైనా జెన్యూన్ రీజనా? ఎవరైనా చనిపోయినారు అక్కడ? కొద్దిమంది ఆదివారము చర్చికి డుమ్మాలు కొట్టడానికి భలే వంకలు పెట్టుకుంటారు. ఆ వంకలు వాళ్ళకు కూడా నచ్చదు, కానీ మనకు మాత్రం చెప్తారు. ఈయన చెప్పిన రీజన్ ఏంటో తెలుసా? పొలం కొనుక్కున్నాను బ్రదర్ ఈరోజు చర్చికి. అయ్యా పొలం కొనుక్కుంటే నువ్వేం చేయాలి? లెక్క ప్రకారము ముందుకు వచ్చి ఒక పెద్ద కవర్ తీసుకొని కవర్లో ఒక కానుక పెట్టి దేవుని కృపను బట్టి కొనుక్కోలేని నాకు దేవుడు ఒక పొలాన్ని కొనుక్కొనే కృపని ఇచ్చిండు. దేవుడు పొలం కొనుక్కోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలని సంఘంలో సాక్ష్యం చెప్పాలి. ఈ పనికి వాళ్ళడు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పడానికి రాకుండా ఇప్పుడు అర్జెంటుగా పోయి, బ్రదరు ఈయనను బట్టి దేవుడు సంతోషపడతాడా? దయచేసి ఈ సంవత్సరంలో మొత్తం 52 ఆదివారాలు గుర్తుపెట్టుకోండి. ఇది 52 ఆదివారాలలో మొదటి ఆదివారం, అంతేనా బ్రదర్? ఇది మొదటిదేగా. ఈ 52 ఆదివారాల్లో మొదటి ఆదివారం వచ్చినారు. మిగతా 51 ఖచ్చితంగా మీరందరూ అందరికంటే ముందు చర్చిలో ఉండాలి. ఆమేన్. సాకులు చెప్పాకండి. సాకులు చెప్పడము మీకంటే ఆయనకు బాగా తెలుసు. ఆయన కానీ ఏమయ్య ప్రభా ఇంకా జాబ్ ఇవ్వలేదంటే, ఇద్దామనుకున్నానయ్యా వాతావరణం బాగలేదు అన్నాడు అనుకో. ఏమయ్య ప్రభా ఇంకా ఇల్లు కట్టియలేదు, కట్టిద్దాం అనుకుంటున్నాను కానీ మంచి అయ్యా దేవుడు కానీ సాకులు చెప్తే మనం అసలు బతికి ఉండగలుగుతామా?
ముక్కులో అందాల్సిన ఆక్సిజను ఆ బ్రీతింగ్ లోపలికి పోలేదనుకోండి, పానం అంత ఆయాసం అవుతుంది. ఆగం అవుతాం. ప్రభా ఊపిరి అందుతలేదు, అందిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను అన్నాడు అనుకో, అయ్యా ఆయనే పెద్ద మాస్టరు. శాపకి ఈత నేర్పడానికి ప్రయత్నాలు, మోసపోకుడి. గలతీ 6:5 మా దేవుడు వెక్కిరించబడడు. నువ్వేం విత్తుదువో బా దేవుణ్ణి మహిమ పరచనందున పురుగులు పడి. ఇంకొక బ్రదరు, ఈ బ్రదరు పొలం కొంటా అంటే పాపం నెక్స్ట్ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. బ్రదర్ మన చర్చిలో ఒక పెద్ద అకేషన్ జరుగుతుంది, దయచేసి రండి అంటే, ఆ బ్రదర్ ఏం చెప్పాడంటే, నేను కొత్తగా మన లెక్కలో కారు కొనుక్కున్నాను చెప్పుకుందాం మనకు అర్థం కావడానికి. ఈరోజే దేవునికి స్తోత్రం, నేను కొత్త కారు కొన్నాను. అక్కడ అర్థం ఏంటో తెలుసా, నేను ఎద్దులను పరీక్షించే వెళ్ళడానికి వెళ్తున్నాను. మీన్ ఐ వాంట్ టు గో టెస్ట్ డ్రైవ్. ఎవడైనా కొన్నాక టెస్ట్ డ్రైవ్ చేస్తాడా బ్రదరు? ఎప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తాడు? మీకు అది అర్థమవుతుందా? కొనక ముందే ఈ వెహికల్ ఏంటి, దీని గేర్లు ఎంత, దీని మైలేజ్ ఎంత, దీని బ్రాండ్ ఏంటి, దీని సర్వీసింగ్లు ఎక్కడ దొరుకుతాయి, దాని కథ మొత్తం ముందుగా తెలుసుకున్నాక మన బడ్జెట్లో అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ముందుకెళ్తాం. ఈయనంటే ఎద్దులు కొనుక్కున్నాడంట, ఇప్పుడు వాటిని చర్చికి రాకుండా లెక్క ప్రకారం ఏం చేయాలి బ్రదరు? కొత్త వెహికల్ కొన్నాడు, ముందుకు తీసుకొచ్చుకొని అయ్యగారిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని, అయ్యా దేవుని కృపను బట్టి ఈ సంవత్సరంలో ఒక కొత్త వాహనం కొనుక్కోవడానికి దేవుడు కృపనిచ్చిండు అయ్యా, ప్రార్థన చేయని ప్రార్థన చేయించుకోవాలి. ప్రార్థన చేయించుకోపోగా ఉల్టా ఈరోజు నేను లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా, పోతావు నువ్వు, దారిలోనే పోతావు, ఇంకా మళ్ళా రావు ఈయనకి. ఎద్దులను మా చర్చికి రాలేనంత సీరియస్ మ్యాటర్లా అవి పైన 2 బ్రదర్, సీరియస్ మ్యాటర్లా కాదు, సాకే కదా, రాకుండా తప్పించుకోవడానికి చెప్పిన ముచ్చట్లు కాకుండా ఏంటివి ఇవి. 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రదర్ ఏం చెప్పిందంటే, ఐఎమ్ న్యూలీ మ్యారీడ్. అరే సూపరు, ఒకప్పుడు రోజుగా బ్యాచులర్గా ఎగేసుకొని వచ్చేటోడివి, ఈరోజు సాటి అయిన సహాయాన్ని తీసుకొని ఇద్దరు నిలబడి చర్చిలో సాక్ష్యం చెప్పండి. కొత్తగా పెళ్లి చేసుకున్నాను, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. ఒరే ఇప్పుడు నువ్వేం చేయాలి లెక్క ప్రకారం? మ్యారేజ్ చేసుకుంటే, అయ్యా మ్యారేజ్ చేసుకున్న మొదటి ఆదివారం చర్చిలోకి రావాలి. మనలో చర్చికి రారు. అన్యులలాగా వీళ్ళు కూడా ట్రిప్పులు వేసుకొని తిరుగుతుంటారు రోడ్లు అమ్మడి. ఎక్కడా అన్యులు తిరుగుతారా చూడు, ఆ మూన్లు ఈ మూన్లు అని, వీళ్ళు కూడా అంతే పనికి మాలలు. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా ఒంటరిగా ఉన్న నన్ను నువ్వు ప్రేమించి, నేను ఒంటరిగా ఉండడం నీకు నచ్చక నాకు సాటి అయిన పార్ట్నర్ను, సాటి అయిన సహాయాన్ని ఇచ్చినందుకు నీకు చర్చిలోకి వచ్చి ఒక సాక్ష్యం చెప్పి కృతజ్ఞతకు ఒక కానకిచ్చిపోవాలి లెక్క ప్రకారం. ఆ బ్రదర్ కూడా వచ్చిండా? ఇప్పుడు జాన్ బ్రదర్ అన్న కొన్ని పదాలు ఉంటాయి కదా, మీకు కొంచెం నచ్చకపోయి ఉండొచ్చు, కానీ కింద అదే పదాలు రాసి ఉంటాయి. వాడిని తీసుకెళ్ళి తోము అని బైబిల్ అట్లే రాసి ఉంటుంది. ఈరోజు మారు మనసు పొందడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మరలా నీకు ఆపర్చునిటీ వస్తుందో రాదో తెలియదు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు పేతురు తర్వాత. పక్క అధ్యాయమే పేతురు లాగా. ఎన్నో అధ్యాయం తినామమ్మా? ఎన్నో పుస్తకం, ఎన్నో అధ్యాయం మర్చిపోయింటారు. కోడి మా కోడి అపోస్తల కాళ్ళు ఎందుకుంటుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదివిన ఇలాంక. నెక్స్ట్ 27వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ పేరు ఇస్కరియోతు యూదా. ఆ బ్రదర్ చర్చిలో మంచి ట్రెజరర్ గారు, చాలా మంచోడు, నమ్మకస్తుడు, చాలా బాగుంది. అయితే 12 మంది శిష్యులలో, ఎంతమంది శిష్యులలో? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉండండి. 12 మంది శిష్యులలో యేసు ప్రభువు ఒకరోజు చెప్పిండు, మీలో ఒకడు దొరికిందా వచ్చిన ఎవరికైనా? యోహాను సువార్త 6వ అధ్యాయం 71 వచ్చినామా? 71, 72 అమ్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం తల్లి, 6వ అధ్యాయంలో లాస్ట్ ప్యాసేజ్.
ఇక్కడ రాయబడుతుంది, నేను 70 వచనంలో అయినా, నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను కదా, మీలో ఒకడు. నా క్వశ్చన్ ఏంటంటే, వాడు సాతాను తెలిసినప్పుడు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు సార్? ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడంట? 12 మంది. వాళ్ళల్లో ఒకడు ఎవడంట? ఎక్కడున్నాడు వీడు? దేవుని పనిలోనే ఉన్నాడు, మందిరంలోనే ఉన్నాడు, చర్చి యాక్టివిటీస్ అన్నిట్లలో ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, మరలా గుర్తేస్తాను, యేసు ప్రభును సిలువ వేయడానికి మనం ఒక డ్రామా చేస్తున్నాం మన చర్చిలో. అదేంటంటే యేసు ప్రభు సిలువగా అప్పగించే డ్రామా అనుకోండి. క్యారెక్టర్లు కావాలి. ఒకడేమో దేవదూతలాగా ఉండేటోడు ఒకడు కావాలి, ఒకడేమో సాతాన్లాగా వేసుకొని తిరిగేటోడు ఒకడు కావాలి, ఇంకొకడేమో సుత్తే మేకులు పట్టుకొని కొట్టేటోడు ఒకడు కావాలి, ఒకడేమో యేసు ప్రభువును పైసలకు అమ్ముకునేటోడు ఒకడు కావాలి. యేసు ప్రభువును అప్పగించడానికి ఇస్కరేతు యూదాను దేవుడు ఏమీ కోరుకోలేదు, కానీ హీ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్. ఆయనకే ఆసక్తి ఉంది యేసు ప్రభువుని అప్పగించడానికి. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను కదా, వాళ్ళలో ఒకడు సాతాను. ఎందుకన్నాడంటే, మీరు కింది వచనాలు మీరు చదివితే బైబిల్లో రాయబడినటువంటి పదము తల్లి, యేసు ప్రభు పరిచర్యకు పోయినప్పుడు కానుకలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు చర్చిలో మనం కానుకలు పడతాం కదా, కానుకలు పట్టేటోళ్ళు. కానుకలు పడుతుంటే ఒక 100 రూపాయలు వచ్చేది. మనకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. 100 రూపాయలు వచ్చేది. ఒక 2 50 నోట్లు వచ్చినాయి అనుకో, వీడు ఏం చేసేటోడంటే 50 చర్చి లెక్కలు వేసేటోడు, 50 వీడో పరిశుద్ధుడు, 50 ఏమో చర్చి లెక్కలో. ఆ పదము వాక్యం చదవండి, జానపద సొంతంగా చెప్తున్నాడు అనిపిస్తుంది మీకు. మళ్ళా యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం, నాయన 12వ అధ్యాయం 6వ వచనం. ఆ రోజు యేసుప్రభు దగ్గరికి ఒక సిస్టరు విలువైన అత్తరు బుడ్డి తీసుకొచ్చేది. దాని రేటు చాలా కాస్ట్లీ. అప్పట్లో అది చాలా, ఇప్పట్లో ఒక 10 లక్షలు స్పాన్సర్ చేసినట్టు అప్పట్లో అది. ఆమె అంత తీసుకొచ్చి ఆ అత్తరు బుడ్డి పలుగొట్టి యేసుప్రభు కాళ్ళ మీద వచ్చి తన తల వెంట్రుకలతోటి ఆమె తుడుస్తుంది. దాన్ని చూసి వెంటనే మన బ్రదరు, ఎవరా బ్రదరు, ఎందుకమ్మా అనవసరంగా 10,000 పెట్టి అంతమందికి భోజనాలు పెట్టే బదులు అదే 10,000 ఉంటే చర్చిలో ఒక స్పీకర్ కొనేటోళ్ళం కదా. అబ్బా, ఫేవర్గా మాట్లాడినట్లేదు అది చర్చి కోసము. అక్కడ రాయబడింది 6వ వచనంలో, వాడిలాగు చెప్పినది బీదల మీద, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడింది దొంగిలించుచు. జాగ్రత్త. మనం ఏం చేస్తూ వచ్చాడు, అది టెంప్ట్ చేస్తుంది. అదేందో దానికి ఉన్న పరమ దరిద్రంది అది. డబ్బు మనను, ధనము సమస్త కీడులకు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అందుకే ధనముతో ఎంత తక్కువ డీల్ చేస్తే అంత మంచిది. అందుకే బాప్టిస్ట్ చర్చి సంఘాలు ఏం చేస్తాయంటే, డబ్బును ఎప్పుడు పాస్టర్ లెక్కలు పెట్టుకోరు. ఖచ్చితంగా ఒక కమిటీ పెట్టి కమిటీకి అప్పగిస్తారు. దానికి సంబంధించి రేపొద్దున ప్లస్ అయినా మైనస్ అయినా వాళ్ళకే జరుగుతుంది. దేవుని సొమ్ము మనం కాజేస్తే దాని పనిష్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే అవసరమైతే అయ్యా, మన కమిటీలో చాలా మంచోళ్ళు, మీరు అవసరమైతే మీ జోబులో నుంచి ₹1 కలపండి, కానీ రూపాయి మాత్రం దాంట్లో నుంచి, అది మనకు మంచిది. తర్వాత మనము మన పిల్లలు అనుభవించాల్సి, మన ఒక్క తరంతో పోదు అది ఇంకా. అందుకే చాలా డేంజర్ అది. ఈ వ్యక్తికి మారు మనసు పొందడానికి అవకాశం వచ్చింది. ఆ 27వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు, వాళ్ళ పరిచయుల దగ్గరికి ఈయనే పోయిండు. ఇదిగో యేసుప్రభువును పట్టిస్తాను, ఎంత ఇస్తారు నాకు? పరిచయులు నీ దగ్గరికి వచ్చి యేసుప్రభువును పట్టించేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడిగారయ్యా? అడగలేదు. ఈ బ్రదరే పోయిండు, యేసుప్రభువును పట్టిస్తే నాకు ఎంత ఇస్తారు? వాళ్ళు వెయిటింగ్ ఎప్పటి నుండో, పట్టించేటోడు ఒకడు కావాలి, వాళ్ళలో ఒకడు వీక్నెస్ ఎవడన్నా ఒకడు దొరికితే బాగుండని. దొరికిండు గొర్రె. 30 బేరం కుదిరింది. ఎంత వెండి నాణ్యాలు బ్రదర్? బేరం కుదిరిపోయింది, సెట్ అయిపోయింది. యేసుప్రభువును పట్టించేసినాడు. యేసుప్రభు ఎంత మంచోడంటే,
యేసుప్రభు పట్టించడానికి అర్ధరాత్రి వస్తున్నాడు. ఎక్కడికి? ఏ తోట అది? గెస్తమైన తోట. ఆ తోటలోకి వచ్చి ఈయన చెప్పిన ఒక పదం ఉంటుంది, హైలైట్. పాస్టర్ అన్నా, లవ్ యూ అన్నా అని వచ్చిండు. అక్కడ రాయబడిన పదం తల్లి ఏముంటుందంటే, బోధకుడా నీకు శుభము కలుగును గాక. వచ్చింది దేనికి? ఇదిగో నేను డైరెక్ట్గా ఆడికి పోయి ఈయనే అని చెప్పను, దగ్గరికి పోయి లవ్ అని ముద్దు పెట్టేసి వస్తాను. ఎవరికైతే నేను ముద్దులు పెడతానో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయనే యేసుప్రభు. ఆయన యేసుప్రభు వచ్చిండు, ఒక ముద్దు పెట్టిండు. బోధకుడా నీకు. యేసుప్రభుకు వాడు పట్టించడానికి వచ్చాడనే విషయం తెలుసా తెలవదా? ఈరోజు సంఘ కాపరికి ప్రతి కుటుంబం గురించి తెలుస్తుంది, ప్రతి బ్రదర్ గురించి తెలుసు, ప్రతి సిస్టర్ గురించి తెలుస్తుంది ఆటోమేటిక్గా. అయినా ఒకవేళ జాన్ పాస్టర్ లాంటి వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే ఏం చేస్తాడంటే, ఆయన చెప్పిన ఒక పదం చదవాలి మీరు. ఆడ చూపిస్తాను, 26వ అధ్యాయంలోనే ఆయన మత్తయి సువార్త, ఆ కోడి అధ్యాయమే. యేసు చెప్పిన పదము తల్లి 50వ వచనము, 26వ అధ్యాయం 50వ వచనం అమ్మ. యేసు చెప్పిన పదము చెలికాడా, మీన్ మై డియర్ బ్రదర్ అన్నాడు యేసుప్రభు కూడా. ఈయన పట్టించడానికి వచ్చిన విషయం తెలుసా తెలవదా? తెలుసు. ఆయన ఏమన్నాడు? బ్రదర్ ఒక విషయం చెప్పండి, యేసు ప్రభుకు వీడు అప్పగించడానికి వచ్చిండు, లాదికి ఒకటి కొట్టాలని సెన్స్ ఉందా లేదా? ఉంది. ఆయన మందిరంలో ఉల్టా చేస్తుంటే ఎత్తి పడేయలేదు ఆ రోజు? పడేశాడు. కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా? బ్రదర్ ఇంకా ఏం పనికి వచ్చావో అది చేసుకొని పోలే అన్నాడు. నువ్వు చేయడానికి దేనికోసమైతే వచ్చావో. క్రీస్తు యేసు కలిగిన మనసు మనం అనుకోండి, మీరంటే వేరే వాళ్ళు అవుతారుగా, మనము కలిగి ఉందాం. ఆమేన్, ఆమేన్. పశ్చాత్తాపడ్డాడు. 27వ అధ్యాయంలోనికి రండి నాయన. ఎవరు? ఇస్కరియోతు యూదా. నీతిమంతుణ్ణి నేను పట్టించాను. ఎన్నో వచనము తల్లి? 4వ వచనము. ఆ డబ్బు మళ్ళీ ఎన్నికి తీసుకొని వచ్చి మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనము, నేను నిరపరాధిని అప్పగించాను, పొరపాటు అయిపోయింది, మీరు ఇచ్చిన పైసలు మీరే తీసుకోండి, దయచేసి ఆయనను విడిచిపెట్టండి. ఈరోజు నాకు ఒక బ్రదరు హర్ట్ చేసిండు, నన్ను ఒక ఆయన బాధ పెట్టిండు. బాధ పెట్టి ఆయన ఏం చేసిండంటే, మా ఇంటి పక్కలలోకి వెళ్ళి ఆయన నేను బాధ పెట్టినాను, నాకు మనసులో బాధ అవుతుంది అంటున్నాడు, కానీ నా దగ్గరకు వచ్చి సారీ మాత్రం చెప్తలేడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఎవరిని హర్ట్ చేసావో డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరైనా బల్లాలో పాలు పొందేటప్పుడు ఒకరి మీద నీకు విరోధ భావం ఉందని అనిపిస్తే నువ్వు బల్ల మానేయడం మంచిది. బైబిల్ చెప్తున్న పాస్టర్ అంతేనా? బైబిల్ చెప్తున్న పదం అది. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే, ఒకవేళ ప్రభు చిత్తం అయితే నేను వచ్చే వారం ఒకవేళ వస్తే అందరికి చేతులు కల్పిస్తాను, ప్రైజ్ లార్డ్ అనేసి. ఆమేన్. మనకి ఎవరి మీద ఏమీ లేదు, మనమందరం ఒకే రక్తములో ఒకే శరీరములో. మాటలైనా నిజంగా చేస్తారా? మనమందరం ఒక తండ్రి పిల్లలం. ఆమేన్. మన తండ్రి వేరు వేరు కాదు. క్షమించండి, క్షమించబడతారు. ప్రేమించండి, కనికరం చూపండి, తిరిగి కనికరమే పొందుతారు. యేసుప్రభు చెప్పిన ధన్యతలు అవి. ఈ సంఘాన్ని దేవుడు అత్యధికంగా విస్తరించబోతున్నాడు. ఈ ప్రాంతంలో ఈ సంఘం ద్వారా గొప్ప పరిచర్య జరగబోతుంది. ఈ టైంలో మనము అందరము కలిసి ప్రభు మాటకు లోబడి ముందుకెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఎవరి మాట? నా మాట కాదు, నీ మాట కాదు, మనం అందరం కలిసి ప్రభు మాట. నా నిమిత్తము తన్ను తాను తగ్గించుకొనివాడు పరలోకములో అధికముగా పొందుతాడు. ఎవరిని బట్టి తగ్గించుకోవాలా? దేవుని బట్టి ముందుకెళ్ళిపోవాలంతే. మారు మనసు పొందుదామనేసి వచ్చి లెక్క ప్రకారం ఎవరిని అప్పగించుండో ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? ఆయన యేసయ్యా.
తెలిసి తెలిసి నువ్వు మంచోడు అని తెలుసు, నీ గుణం గురించి తెలుసు, నువ్వు పాపాలు క్షమించడానికి వచ్చావని తెలుసు, అయినా నేను నిన్ను శత్రువులకు అప్పగించాను, పైసలకు అమ్ముకున్నానయ్యా, పొరపాటు అయిందయ్యా అని ఎవరి దగ్గరికి రావాలి? ఈయన ఎవరి దగ్గరికి పోయిండు బ్రదరు? పరిశీల దగ్గరికి పోయాడు. లెక్క ప్రకారం ఎవరి దగ్గరికి రావాలి? ఈరోజు సిస్టర్ నువ్వు దేవుని దగ్గరే చెప్పుకోవాలి. పక్కింటి ఆమె దగ్గరికి, ఎదురింటి ఆమె దగ్గరికి పోయి చెప్తే నువ్వు వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తుంటావు, అక్క ఎవరికి చెప్పాకు, సీక్రెట్, ఎవరికి చెప్పాకు అంటే చాలు ఆ మాట ఎంత స్ప్రెడ్ అయిపోతుందంటే అయ్యా, తెల్లారేసరికి ఇట్లా అయిందంటగా రాత్రి అనేసి వచ్చేస్తా, పక్కింటి ఆమె వచ్చి అడుగుతుంది. నువ్వు అనుకుంటావు అక్కకి ఎవరికి చెప్పొద్దు అన్నాను నేను. ఆ సిస్టర్ అందరికీ చెప్పింటుంది. నువ్వు ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్పాలి? దేవునికే చెప్పాలి. ఇస్కరియోతు యూదా మారడానికి అవకాశం వచ్చిన దేవుని దగ్గరికి మాత్రం రాలేదు. చివరికి ఏం చేశాడంటే బ్రదరు, ఉరేసుకొని అబ్బా, సూసైడ్ నరకానికి కాకపోతే ఇంకెక్కడికి తీసుకెళ్తుంది అయ్యా? ఆత్మహత్య ఖచ్చితంగా 100% జాగ్రత్త. అటువంటి ప్రయత్నాలు ఏవి ఎవరు చేయరు, మనోళ్ళు మంచోళ్ళు. అటువంటి ఆలోచనలు వచ్చినా ప్రార్థనలో గడపండి, వాక్యం చదవండి, చర్చిలో వాక్యం వినండి, జయించాలి వాటన్నిటిని. ఇప్పుడు మనము ఇద్దరు వ్యక్తులు చెప్పాను. పేతురు కూడా పొరపాటు చేశాడు. నువ్వెవరో నేను ఎరగనంటే అవసరమైతే ఒట్టు పెట్టుకున్నాడు, శపించుకున్నాడు. కానీ పశ్చాత్తాపపడి ఏడ్చి కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో అంగలాడ్చాడు. ఇస్కరియోతు యూదా కూడా మారడానికి అవకాశం వచ్చింది, కానీ యేసు దగ్గరికి రాలేదు. ఆ బాధ తట్టుకోలేక తనను తానే సూసైడ్ చేసుకున్నాడు. ఈరోజు అతిక్రమాలు మనము దాచిపెట్టుకోవద్దు, వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. చివరికి 3వ వ్యక్తిని చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. పేరు నికోదేము. అక్కడ రావంటే బ్రదర్ 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యూదులకు అధికారి, ఈజ్ ఆఫీసర్, హై అథారిటీ కలిగిన ఆఫీసర్. నెంబర్ 2 ఈజ్ ఎ ప్రీచర్. రెండోది ఆయన ఎవరంటే మంచి బోధకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యూదుల చదవండి తల్లి, అధికారి. చాలు నాయన. రాత్రికి ఎవ్వరికి తెలవకుండా ఎవరి దగ్గరికి వచ్చిందంటే సీక్రెట్గా వచ్చాడు. ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, బోధకుడా నువ్వు కూడా నాలాగానే బోధకుల్లాగానే ఉన్నావు, నేను పాస్టర్నే, నువ్వు పాస్టరే. ఈయనలాంటి పాస్టర్ అనుకుంటుండు యేసుప్రభు నాయన, ఈయనలాంటి బోధకుడు అనుకుంటున్నాడు ఆయన. నికోదేము అంటే అర్థం ఏంటంటే ప్రజలను సమకూర్చువాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నికోదేమ్ నేమ్ అంటే ప్రజలను సమకూర్చేటోడు. నికోదేము ఆ రాత్రి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన పరిచయుడు. నెంబర్ 1, పరిచయులు యేసుప్రభుకి 100% ఎట్లున్నారు? ఎలా ఉన్నారండి? అగెనిస్ట్, వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే వేరే వాళ్ళకు తెలిస్తే ఏమంటారో అనేసి తెలవకుండా బ్రదర్ ఏ టైంలో వచ్చాడు? నైట్ టైం వచ్చాడు. మొట్టమొదటిసారి యేసు దగ్గరికి వచ్చాడు నికోదేము. యేసు ప్రభుతోటి ఒక 16 వచనాలు కన్వర్జేషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. 16 వచనాలు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు, అది ఇది అట్లా ఇట్లా అనేసి. మొత్తము 3 సార్లు నికోదేము పేరు ప్రస్తావించబడింది. నికోదేము గురించి బైబిల్లో 3 చోట్ల ప్రస్తావించబడింది. మొట్టమొదటిసారి యేసు దగ్గరికి వచ్చినాడు. రెండవసారి చూడండి, ఆయన మార్పు గురించి నేను మాట్లాడబోతున్నాను. మనకి ఈరోజు మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే మారు మనసుకు తగిన ఏ ఫ్రూట్ కావాలి దేవునికి? ఆయన తోటలోనికి వచ్చాడు. ఆయనకి ఇష్టమైన ఏం వెతుకులాడుతున్నాడమ్మా? ఇష్టమైన ఫలాలు వెతుకులాడుతున్నాడు. ఆ ఇష్టమైన ఫలం ఏంటి? నెంబర్ 1, నువ్వు మారు మనసు పొందావని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? పేతురు మారు మనసు పొందాడని మనకు క్లియర్గా తెలిసింది. కానీ ఇస్కరియోతు యూదా రాలేదు ఆయన దగ్గరికి తిరిగి. రెండవసారి యేసు ప్రభుకి పరిచయులకు గొడవ అవుతుంది. ఎవరికి?
రెండవ సందర్భము, యేసు ప్రభుకి వేరే గ్రూప్కి గొడవ అవుతుంది. ఆ టైంలో నికోదేము చేసినటువంటి ఒక పనిని మీకు నేను గుర్తు చేస్తాను. చూడండి, రెండవసారి వాళ్ళు కలుసుకున్నటువంటి సందర్భము ఎక్కడున్నారంటే యోహాను సువార్తలోనే ఉండండి అమ్మా. యోహాను సువార్తలోనే ఉండండి. 7వ వచనం, 7వ అధ్యాయం 44-45. వారిలో కొందరు ఎవడును ఆయనను ఆ బౌంట్రోతులను అందరూ యేసు ప్రభుని పట్టుకొని రమ్మని పెద్దలు చెప్పారు, లాక్కొచ్చేద్దామనేసి. ఆ టైంలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఎన్నో వచనము? 51వ వచనము నాయన, 51వ వచనం. అమ్మ, నికోదేము ఉన్నాడన్న పేరు మీకు వచ్చిందా ఇప్పటిదాకా? అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా ఆ గుంపులో ఉన్నాడు. ఇప్పుడు ఆ నికోదేము అన్నాడంటే, అయ్యా ఎందుకయ్యా సగం సగం తెలుసుకొని ఆయన మీద ఊరికే ఒంటి కాలి మీద ఎగురుకుంటూ పోతారు? ఆయన మనకేం నష్టం చేసిండు? ప్రేమించండి, ప్రేమించబడతారని చెప్పిండు. దేవుని పని చేయండి, దేవుడు మీకు కూడా సహాయము చేస్తానని చెప్పిండు. ఆ యేసు ప్రభువు చేసిన పొరపాటు ఏంటి మన విషయంలో? మిమ్మల్ని ఏమైనా ఆయాసపరిచిండా, తిట్టిండా, మీ పేరు ఏమైనా బయట బదనాం చేసిండా? మీ గురించి మంచిగా చెప్పిండు కదా. మీరు ఎందుకు ఆయన మీద ఎప్పుడు విరోధంగా, ఆయనను చూస్తే నెగిటివ్ ఎందుకు అనుకుంటారు? లెక్క ప్రకారము ఆ గ్రూపుకినా అధికారి. కానీ ఇప్పుడు ఎవరికి ఫేవర్గా మాట్లాడుతున్నాడు బ్రదరు? ఒకప్పుడు యేసు ప్రభువు అంటే పడొచ్చేది కాదు ఆయనకి. ఒక రాత్రి ఆయనను కలిశాడంతే. నువ్వెన్నిసార్లు చర్చికి వచ్చింటావు? ఏమైనా మార్పు వచ్చిందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మందిరంలో నువ్వు ఉంటున్నావు? ఏమైనా ప్రభువు సన్నిధిలో ఫలించే వ్యక్తులుగా కనబడుతున్నామా? రెండోసారికే, ఇది సెకండ్ టైం యేసు ప్రభువును తను కలుసుకోవడం. అక్కడ యేసు ప్రభువుకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన అన్నటువంటి పదమును, ఆయన 51వ వచనము, అతడు ఒక మనిషిని మాట వినక మునుపు, వాడు చేసి తెలవక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా. ఆ మాట అంటే వాళ్ళు అంటున్నారు, ఏంది నువ్వు కూడా కలిసిపోయినావా ఏంది ఆయనతోటి? అయ్యా, మార్పు స్టార్ట్ అయిందా లేదా? స్టార్ట్ అయిందా లేదా? ఒకప్పుడు వ్యతిరేకి యేసు ప్రభువుకి, కానీ ఇప్పుడు యేసు ప్రభువును వేరే వాళ్ళు అంటుంటే ఈయనకు లోపల కోపం వస్తుంది. మీకు దేవుని అంటే ఏమైనా కోపం వస్తుందా? మిమ్మల్ని కానీ అన్నారనుకో, ఎగేసుకొని వెళ్ళిపోతారు. దేవుని విషయాలు అనుకో, దేవుడు చూసుకుంటాడు వాళ్ళను. ఎవలను? మీ విషయాలైతే, దేవుని విషయాలైతే మాత్రము. ఒక ఆయన ఇటువంటి పరిస్థితి వస్తే తట్టుకోలేకపోయిండు. ఒక ఆయన 10 ఫీట్ వాళ్ళ కొనే గొల్లియాతు జబ్బలు దరుచుకుంటున్నాడు, బస్తీ మీద సవాళ్ళు. ఎవరైనా ఉన్నారా? మొదటి సమయంలో 17వ అధ్యాయము 26వ వచనము, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడానికి సున్నతి లేని వాడెవడొచ్చి మన చర్చిలో రుబాబు చేసుడు ఏందయా? ఒంటికాల మీద లేచి నిలబడ్డాడు దావీదు. మనమైతే మన పర్సనల్స్ అయితే ఎగిరిపోతాం. దేవుని విషయాల్లో ఏదైనా చేయాల్సి వస్తే మాత్రము నువ్వు చూసుకో. మీరు ఇవ్వచ్చు కదా దేవునికి. ఇప్పుడు ఏమైనా మీరేమైనా స్పాన్సర్ చేయొచ్చు, నువ్వు చేయవా? ఎంతసేపు ఉన్నా ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళే, లేకపోతే ఎప్పుడు ఇచ్చే వాళ్ళే ఇవ్వాలనా? మీరేం దేవునికి చేయరా? ఈ మందిరంలో నీ పేరు మీద ఏదైనా ఒక వస్తువు కనబడుతుందా నీ కుటుంబం తరపున? సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, నీ పేరు మీద ఈ మందిరంలో ఏదైనా ఒక వస్తువు ఏమైనా దేవుని సన్నిధిలో చేసినట్టు మాత్రమే నిలబడతాయి. మిగతావి ఏవి నిలబడవు. అందుకే ఈ కొత్త సంవత్సరంలో పరిచర్య కొరకు ఏదైనా చేయండి, ఈ మందిరం కొరకు ఏదైనా చేయండి, ఈ పరిచర్య బిల్డ్ కావడానికి ఏదైనా చేయండి. సేవకులది కాటేజ్ ఏదో ఉంది, కొంచెం దాన్ని ఏదో పట్టించుకోండి. దేవుని కోసము ముందుకు రండి. ఆమేన్. రెండోసారి యేసు ప్రభువుకు ఫేవర్గా ముందుకెళ్ళిండు నికోదేము. మూడోసారి, మొత్తం 3 అయిపోయింది. యేసు ప్రభు చనిపోయాడు సిలువలో. ఎవరు ధైర్యం చేయట్లేదు, కనీసము
సమాధి మీద వేలాడుతున్న శవాన్ని అయినా దించి భూస్థాపన చేయడానికి. ఆ టైంలో ఒక బ్రదర్ ముందుకు వచ్చాడు. అరిమత్తయ్య, సూపర్ అమ్మ మీరు. ఎవరు? ఆమె కాదు, అరిమత్తయ్య యోసేపు గారు. థ్యాంక్ యూ సిస్టర్. అరిమత్తయ్య యోసేపు ముందుకొచ్చాడు, కానీ ఎవరు ఆయనకు సపోర్టుగా లేరు. ఆ టైంలో మన బ్రదర్ని చెప్పి ముగిస్తాను. ఇదే యోహాను సువార్త నాయన 19వ అధ్యాయము 38, 39. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా శిష్యుడైన సిస్టర్ తాను యేసు దేహమును పిలాతునొద్ద, పిలాతు సెలవు ఇచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా. ఎవరు ఏమేమి తీసుకొచ్చిండు? బోలము కలిపిన అగరు, రమారమి 150 సేర్లు. యేసు ప్రభు భూస్థాపన చేయడానికి ఇప్పుడు నికోదేము, నేను కూడా ఉన్నా నయ్యా, తర్వాత నన్ను వాడుకో సయ్యా. ఒకప్పుడు యేసు ప్రభు అంటే పడని బ్యాచ్కి బాస్ ఆయన పేరు నికోదేము. ఒక్కసారి మీట్ అయ్యాడు యేసునంతే. రెండోసారి ఫేవర్గా మారిపోయాడు. మూడవసారి అయ్యా లెక్క ప్రకారము ఇప్పుడు యేసు ప్రభు సమాధికి ఈయన ముందు ఉన్నాడని తెలిస్తే జనాలందరూ ఏం చేస్తారంటే అగెనిస్ట్ వాళ్ళందరూ ఈయన నా పోస్ట్లో నుంచి, ఏయ్ నువ్వు యూదుల అధికారి, ఇప్పటి నుంచి నువ్వు ఉండొద్దు, నువ్వు ఆయనకు ఫేవర్గా మారిపోయినావు, జాబ్ పోతుందని తెలుసు యేసు ప్రభు దేహం దగ్గరికి వస్తే. అయినా లెక్క చేయలేదు. పేరు ప్రఖ్యాతలు పోతాయని తెలుసు యేసు దగ్గరికి వస్తే, అయినా లోకమిచ్చే వాటి కోసం పాకులాడలేదు. అన్ని వదులుకొని యేసును తన దేహమును సమాధి చేయడానికి నికోదేము కూడా ఆ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అమ్మ ఇది కదా మారు మనసు? అవునా కాదా? ఒకప్పుడు యేసు అంటే పడరానోడు ఒక్కసారి కలిశాడంతే. రెండోసారి ఫేవర్గా అయిపోయాడు. మూడోసారి ఆయన కోసం అన్ని వదిలేసుకొని ఆయన కోసం ముందుకు వెళ్ళిపోయాడు. మత్తయి సువార్తలో ఏమంటాడంటే రహస్యపు శిష్యుడు అని పేరు మాట్లాడుతుంది. ఈరోజు ఆయనకి ఇష్టమైన ఫలాలు ఆయన వెతుకుతున్నాడు. ఈ చర్చిలో నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు నాకు తెలియదు బ్రదర్ సిస్టర్స్. నువ్వు ఈ సంఘానికి ఫలభరితంగా మారాలి. నీ దగ్గర ఆయన పండ్లు వెతకడానికి వచ్చినప్పుడు నువ్వు కానీ ఫలించకపోతే, లూకాసు వార్తలో 13వ అధ్యాయము 6-7 చదవకండి, అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన యజమానుడు వచ్చిండు ద్రాక్ష తోటలోనికి, పండ్లు వెతుకుతున్నాడు, ఒక్కటి కూడా ఆయనకు 13వ అధ్యాయం 6 మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయు, అయ్యా మన ఇంటి దగ్గర ఒక మంచి మామిడి చెట్టు నాటుకున్నాం, ఇంత పెద్ద పెరిగింది, మంచి గుబురుగా వచ్చింది, కానీ ఒక కాయ కాస్తలేదు. నీకు దాన్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతావా? నీడ కోసం ఆ మామిడి చెట్టు వేసుకునేది ఎవరైనా? ఒకవేళ నీడ కోసం అయితే వేప చెట్టు వేసుకునేటోళ్ళం. అప్పుడు ఆయన అన్న పదం ఏంటో తెలుసా? ఈ చర్చిలో సంఘ సభ్యురాలని, సంఘ సభ్యత్వం ఉందా మనకు? ఉంటే స్టార్ట్ చేద్దాం అలాన్ని. ఈ సంఘములో ఉండబట్టి నేనులైంది, ఈ సంఘానికి ఈ ఫ్యామిలీని బట్టి రూపాయి ఒరిగింది ఏం లేదు. నేను పండ్ల వెతక వచ్చుచున్నాను కానీ నాకు ఏమీ, అసలు వీళ్ళను బట్టి ఉపయోగం ఏంది? అక్కడ అన్న పదము దీని వలన, 7వ వచనం లాస్ట్ లైన్, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాడు. ఈ చెట్టుని ఇంకా నరికేసేసాయి. ఈరోజు ఆ ద్రాక్ష తోటమాలి ఒక పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారితో దేవుడు చెప్తున్నాడు, చెప్పుకోవడానికి ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ సంఘంలో వీళ్ళని బట్టి సంఘానికి మహిమ ఏమీ లేదు, సంఘం నుంచి తీసేసేయండి వాళ్ళ పేర్లు. అయ్యయ్యో. అప్పుడు ఆ ద్రాక్ష తోటమాలి ఏమన్నాడో తెలుసా? అక్కడున్న పాస్టర్ గారు ఏమన్నాడో తెలుసా? సార్ ఈ ఒక్క సంవత్సరము గివ్ మీ 1 year ఆపర్చునిటీ, గివ్ మీ 1 more ఛాన్స్, ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి.
నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇంతకుముందు ఉన్నటువంటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరము కొంచెము మేత ఎరువు ఎక్కువ వేస్తాను, పాదు తీస్తాను. దాంట్లో మనకు తెలుసు, మనం అందరము చూసినటువంటి వ్యక్తులమే. అయ్యా, చెట్లు పెంచేటప్పుడు ఏం చేస్తాం నాయన? చెట్ల చుట్టూరు తవ్వుతాము, పాదులు తీస్తాము, తర్వాత వాటిలో నీళ్లు నింపుతాము, ఎరువులు వేస్తాము, దానికి పురుగులు ఏదైనా పడితే పిచికారి స్ప్రేలు కొడతాము. ఆ తోటమాలి అడుగుతున్నాడు, సార్ ఫ్యామిలీ మంచిదే, ఎందుకు అట్లా డిస్టర్బ్ అయినారు? నాకు ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి, నేను బెటర్గా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా ఏం చేసి చూపిస్తాను? బెటర్గా చేస్తాను. ఈ సంవత్సరం ఒకవేళ ఫలిస్తే సరే, ఇంకా ఒకవేళ ఈ ఇయర్ కూడా ఫలించకపోయింది అనుకో, మీ ఇష్టం, మీరేమనుకుంటే. బ్రదర్, 2025లోనే మరణించాల్సిన నిన్ను దేవుడు ఇంకా బ్రతికిచ్చాడు. కారణము, నువ్వు ప్రభు కొరకు ఏదో చేసేది ఉంది ఇక్కడ. ఆమేన్, ఆమేన్. ఉన్న నీవు ఆయనకు పనికొచ్చే పాత్రగా మన కుటుంబాలు ఈ మందిరంలో ఉండును గాక. తలడంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం తండ్రి. మేము మనుషులము, బలహీనులము. మా క్రియలు ఎప్పటికీ తండ్రి స్వార్థపూరితమైనవే, మమ్మల్ని క్షమించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. మా బలహీనతలన్నిటినీ ఒప్పుకుంటున్నాం. మారు మనసు పొందడానికి అవకాశాలు వచ్చినా పైకి పొందామని చెప్పుకుంటున్నాము, కానీ దాని తగ్గ ఫలాలు మా దగ్గర లేవు. యేసయ్యా, నన్ను క్షమించు నాయన. ఎవరు సైలెంట్గా ఉండొద్దు. ఒక్క మాట ప్రార్థన చేయండి, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన నాతో కూడా ఏకీభవించండి. అయ్యా, అదిగో నా బలహీనతలన్నిటిని ఒప్పుకుంటున్నాను. దేవుని దగ్గర ఎవరు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి, ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. తండ్రి, పేతురు ఆ విషయం తెలిసినప్పుడు ఎక్కి సంతాపపడి ఏడ్చాడు. అయ్యో, తెలిసి చేశానయ్యా, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు నాయన. మారు మనసు పొందడానికి ఇస్కరేతు యూదాకు అవకాశం ఉన్న డబ్బు మీద ప్రేమే తప్ప దేవుని మీద భయము, భక్తి లేకపోయింది. చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆత్మార్పణ చేయకయే ఆశించితి ఈ చెలిమే, అహమును హరసితి ప్రభు కలిమి, ఆశా నిరాశాయే ఆవేద నెదురాయే, ఆధ్యాత్మిక అల్లాడేనా నడిపించునా నావా, నడి సాంద్ర నా దేవా, నవ జీవన నా జన్మ హరే. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు. ఇదిగో ప్రభా, అల్పుడనైనా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ సంఘముతో మా అందరితో మీరు మాట్లాడి ఉన్న ప్రతి పదమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మహిమ మీకు మాత్రమే చెందాలి అయ్యా. ఇదిగో మేము నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు పొంది నీ కొరకు బ్రతకడానికి మా అందరికీ కృప దయచేయండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి ఈ సంఘాన్ని అంచెలంచెలుగా మీరు దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్.